సో అది మేనేజ్ చేశారన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది కామన్, అది మేనేజ్ చేశారు. లేకపోతే ఓట్లు వచ్చేవి కావు వీళ్ళకి. గేమ్ జరిగింది మొత్తం, ఓట్లు గేమ్ చేశారు. అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కలిసి గేమ్ చేశారన్న. లేకపోతే జగన్ కంపల్సరీగా రావాలి అసలు కవర్ అంతే. ఇది గేమ్ జరిగింది. చూస్తూ ఉన్నట్లయితే నిన్న మొన్నటి నుంచి కూడా ఈవీఎంల గురించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా చూస్తారు? పర్లేదు, అభిప్రాయం అన్న. ఈవీఎంల మీద చర్చ నడుస్తుంది ప్రస్తుతం దేశం. నా మోడీ ఉంటే అటే పార్టీ అన్న. మోడీ ఉంటే అటే సీఎం అవుతాయి. ఎవరన్నా ఏపీలో కానీ ఎక్కడైనా మోడీ సపోర్ట్ ఉంటే సీఎం ఆర్డర్ అవుతాడు ప్రధానమంత్రి. 2014, 2019లో జగన్ సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు అలాగైంది. అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి అయింది. దానికోసం ఇంకా మనకి పక్కన పెడదామన్నా. అయితే ఆరోపణలు వస్తున్నాయి ఈవీఎంల మీద, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అవును, ఈవీఎం చూపించి కేటగిరీ చూపిస్తున్నారు కదా, అంత కేటగిరీ చూపిస్తున్నారు కన్నా. ఇంకా మనకి అంత పొలిటికల్ మనం కాదు, మనం ఎమ్మెల్యేలం కాదు, మనం కార్పొరేటర్ కాదు. అది పొలిటికల్ వాళ్ళు అయితే చెప్తారు. మనకి ఎంత కేటగిరీ తెలియదు. మన స్టూడెంట్స్ నుంచి చెప్పమని చెప్తాం. వచ్చిన ప్రభుత్వం ఏమన్నా స్టూడెంట్స్ కోసం జాబ్ ఎంప్లాయీస్ అయ్యి ఇస్తే మాకు మంచిదే, మేము వాళ్ళకే సపోర్ట్ చేయగలం. మనం వేసే ఓటు గురించి ఓటే జరిగిందని కొంతమంది అంటున్నారు, జరగలేదు ఇంకొంతమంది అంటున్నారు. ఇలా ఆరోపణలు వస్తున్నాయి. అదేలన్న, ఓడిపోయిన వాళ్ళు ఏదైనా అంటారు, గెలిచిన ఏదైనా అంటారు అన్న. ఇప్పుడు నేనే ఉన్నానన్న, టీ తాగుతా, తాగిన టీ అంట, పదైతే కప్పు ఖాళీ కప్పు అయిపోతుంది. అప్పుడు టీ అంటారు కదా, దీన్ని ఎవరు మీరేమనుకుంటారండి దాని గురించి? దాని గురించి మాకు అంత ఐడియా లేదు. నాకు అంత ఐడియా లేదు. ఈవీఎంలు మేనేజ్ చేసిన ఆరోపణలు వస్తున్నాయి, దాని గురించి అది ఎవరంటున్నారు? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏమో ఆరోపణలు చేశారంట. అదే ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏం చెప్తారు? మరి పోయినసారి 151 వచ్చినాయి. అది అప్పుడు ఎవరు చేశారు? అప్పుడు మీరు చేశారా? ఇప్పుడు వీళ్ళు చేసి ఉంటారు. అప్పుడు మీరు చేయలేదు అనుకో, ఇప్పుడు వీళ్ళు చేయరు. సభాభేముంది, మీకు 151 ఇచ్చాము, సరే మీరు కొన్ని చేశారు, ప్రజలకు నచ్చలేదేమో మార్చారు, మరి ఇప్పుడు వాళ్ళు చేశారు అంటున్నారు, అప్పుడు వీళ్ళు చేశారు అనరు. అది మామూలే కదా. ఇప్పుడు అనుకోని లాభం ఏముంది, జరిగిపోయింది దాని గురించి. అమ్మాయి డెలివరీ అయింది, అబ్బాయిని కనమంటే నువ్వు అమ్మాయిని కనవా, నువ్వు అబ్బాయిని కంటావు అనుకో, డెలివరీ అయినాక ఇంకేం కంటది? ఈవీఎంల గురించి చర్చ నడుస్తూ ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేశారని ఒక ఆరోపణలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? అదంతా దేవుడు తెలుసు, మనం ఏం తెలుసు, అంతా దేవేదరం. వాళ్ళు వచ్చినా వీడు వచ్చినా ఆయన వెంకటేశ్వర తెలుసు, మనకేం తెలియదు. మీ వరకు ఏమనుకుంటాం, మనం అనుకుంటే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు ప్రజలు తీర్పు చేశారు, అమ్మ ఆయన ఏం చేస్తారు, ఏం చేస్తారు, రేపు 5 ఏళ్ళు చేస్తారు. మన ఎవరిని ఏం అనట్లేదు, తప్పు ఏం లేదు. రేపు దేవాళ్ళు వీళ్ళు ఎట్టమైన చేస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఎదురుకు చూస్తాడు. రుషికొండ గురించి అది ఏమో ప్రభుత్వంతో ప్రైవేట్ వాళ్ళతో మనకు తెలియదుగా, తెలియకుండా ఏం మాట్లాడదాం. అంటే టీడీపీ వాళ్ళు ప్రస్తుతం ఉన్న అధికారం వాళ్ళు ఏదైతే ఉన్నా వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్రజాసొమ్ముతో ప్యాలెస్ కట్టించుకుని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాసొమ్ము వాళ్ళకి తెలుసుగా, మనకేం తెలుసు? వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ప్రభుత్వ భవనాలని వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు. ప్రభుత్వ భవనం ఎందుకాడ? ఏంటికి పోలవరమా, పులిచింతల, వాడన్న టేలుగోడ, ఒక రాజధాని, ఒక హైకోర్టు ఏమీ లేకుండా ఊరికి రుషికొండ మీద ఒక ఇల్లు కట్టుకుంటే సరిపోద్దా? మనం ప్రభుత్వ సొమ్మే. ఆయన ప్రజావేదిక కట్టాడు, ఈయన కొట్టారు. ఏంటి కొట్టారు? ఇప్పుడు ఆయన సంచుల మీద ఏదో ఆ పిల్లలకు స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు 9 కోట్లు 8.5 కోట్లు పెట్టి కట్టించారు. తీసేస్తే మరి 9 కోట్లు లాస్ కదండి. అట్టాగే ఇచ్చేస్తే ప్రజలు కొట్టదు. అది ప్రజల సొమ్ము కదా, వాళ్ళ సొమ్ము కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు, చంద్రబాబు నాయుడు గారు అమ్మ సొమ్ము కాదు, మరి ప్రజల సొమ్ము కదా. ఇట్లా ఒకరికొకరు కోల్ చేసుకుంటే లాస్ పోయేది ప్రజలమే కదా. అవన్నీ వాళ్ళకే తెలుసు. రుషికొండ మీద కట్టిస్తారో ఇక్కడ కట్టించారు, మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే పని ఏముంది? ఒక నీరుడు గుంత ఉందా, ఒక బావి ఉందా, ఒక చెరువు ఉందా, ఒక కుంట ఉందా, ఏముంది? ఒక రోడ్డు ఉందా, ఏముంది? ఏం చేసిన పథకం బాగానే ఉంది. లోకంలో ఇప్పుడు లేని పథకాలు ఇప్పుడే వచ్చినాయా? 200 ఇచ్చినా ఆయన 2000 చేసినాయని అంటున్నాడు చంద్రబాబు. మీరు 3000 ఇచ్చారు. 100 రూపాయలు 250 రూపాయలు 350 అమ్ముతున్నారు. మరి అన్నీ ఆదాయం పెరిగినాయి. ఒక రోడ్డు, మరి ఒక కుంట, ఒక చెరువు, ఒక నది, ఒక రాజధాని, ఒక ఇల్లు అనేది ఉండాలి కదా. అది వాళ్ళు చూసుకుంటారు. ఇంక మనకేముంది? వాళ్ళకే మైనింగ్ కుంభకోణం. అప్పుడు ఆ రాజధాని అదే ఎర్రచందనం 18 మందిని గాలి చేసినా ఆగలే, కొట్టేస్తా ఉన్నారు. మరి ఈ 5 ఏళ్లలో ఎర్రచందనం నూసే లేదు. 18 మందిని ఖాళీ చేసినా కూడా ఇంకా కొట్టుకొని పోతున్నారు. మరి ఇప్పుడు ఏది ఆ న్యూసు? ఏడ పేపర్లోనే మరి అది ఎట్టబోతుంది? కొట్టట్లేదా? సై గెలిపోతుందా? ఎవరికి తెలుసు? అంటే ప్రతి ఒక్క నిమిషం ప్రస్తుతం ఈవీఎంల గురించి చర్చ నడుస్తూ ఉంది. డెలివరీ అయినాకేం అంటది? అప్పుడు 151 వచ్చినప్పుడు కూడా కిట్నే అన్నారు.
అయ్యా వీళ్ళు మోసం చేశారని. ఇప్పుడు 161 వచ్చింది, మీరు మోసం చేశారంటున్నారు. అన్నాకేమన్నది డెలివరీ అయిపోయింది అమ్మాయి. స్టాండర్డ్ అంటే వాళ్ళు అన్నోళ్ళని బట్టి అవతలు ఎట్టన్నారో వీళ్ళు ఎట్టన్నారో వాళ్ళని అడగాలి సిద్ధాంతం. మళ్ళీ అడిగేది ప్రజలకి ఏమన్నది. ఇప్పుడు నీతో 5 నిమిషాలు ఉన్నాను అనుకో, ఆడికి పోయేవాడిని నడిచి. నేను బస్ ఎక్కడానికి డబ్బులు లేవు కదా, 20 రూపాయలు నడిచిపోయేవాడిని. టైం వేస్ట్ కదా, ఇంకా నేను ఎందుకు అవి చెప్పేది, అవన్నీ వాళ్ళకే తెలుసు. మీరేమనుకుంటున్నారు మరి? అట్టెందుకు ఉంటుంది? ఈసారి ఎప్పుడన్నా 9 దాకా ఓట్లు వేసారా? 11 దాకా ఓట్లు వేసారా? వేసారా? మరి రాత్రి 11 దాకా ఓట్లు వేసారు, దేనికి వేసారు? ఏదో మంచో చెడ్డో జరగబోయే దాని గురించి మంచిని ఎంచుకుందామని వేశారు, మరి చెడుని ఎందుకుందామని వేశారు. వేసిన దానికి ఈఎంలు తేడంటే మనం ఏం చెబుతాం? ఎవరో వాళ్ళు అంటూ ఉంటారు. మీ వరకు అయితే మీరు ఈ వరకు ఏమంది, మొన్న మనం మోసం చేస్తే ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తారు. ఇప్పుడు మనం చేయకపోతే తప్పే కదా. ఇప్పుడు ఇద్దరి గురించి మాట్లాడితే అంటే జనాలు అది అట్ట ఎందుకు ఉంటుంది? ఇంత చట్టం, ఇన్ని సీసీ కెమెరాలు, ఇన్ని పోలీసు బస్తుంటే అది ఓట్లు వేసారు, గెలిచారు. ఎవరికొకరికి వేస్తారుగా, వేసారు, గెలిచారు. ఇంకేముంది దాని గురించి? వాళ్ళ ఇంత తక్కువ వచ్చాయి కాబట్టి ఏదో చేశారని వీళ్ళు అనుమాన పడుతున్నారు. ఓట్లు వేసారు, మరి వేయకుండా ఉంటే బాగుండు. అందులో 3 పార్టీలు ఓటైనాయి, ఆ మాత్రం అన్న ఓట్లు పడవా? మరి చూసినట్లయితే ఒక వీడియోలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అంటున్నారు. దాని గురించి మనకు తెలియదండి. వాళ్ళు ఏంటికి చనిపోయారో ఏంటికో వాళ్ళకి ఇష్టం వస్తే ఈ జెండా మారుతారు, అట్టమైతే. ఇప్పుడు నువ్వు ఏడుండవు, నేను జగనన్న పార్టీ అని అనుకో, తెలుగుదేశం వాళ్ళు కొడతారు. ఆ తెలుగుదేశం వాళ్ళు అనుకో జగనన్న కొడతారు. వాళ్ళు ఈ టికెట్ అయిపోతే అమ్మటే పోయి ఆ కండ వేసుకుంటారు. వాళ్ళని ఎవరు కొట్టరు, వీళ్ళు చిన్న వాళ్ళనే కదా. అంటే ఆ వ్యాఖ్యల గురించి మనకెందుకు, మనకు తెలియదు దాని గురించి. పెద్ద వాళ్ళకి తెలుసు. మనం అంత దూరం రాజకీయం చేయంగా. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో అంటే మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. అయినా ఈయన మంచి చేస్తాడు, పెద్ద అయినా అనుభవం, ఏదో హైదరాబాద్ చేసినాడు అని అందరూ ఈయనకెళ్ళే ఉన్నారు. రేపు మళ్ళీ పరిస్థితి ఎట్టుంటుంది మనకు తెలియదు. మనం చూస్తే దీని గురించి చర్చ నడుస్తుంది అనుకుంటారు. ఇప్పుడు మన ఆయన గెలిచినప్పుడు ఆయన 150 వేసినాయి అన్నీ మనం ఆ మాట అనకూడదు కదా. అంతా దైవాధీనం. అది ఆ పాపను వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. కొంతమంది ఏమో మేనేజ్ చేశారంటున్నారు. అవునా కాదంటున్నారు ఆరోపణలు. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పేదంటవా, వాడు వేశారు పాపను, దేవుడితో పెద్దలు వేశారు. రేపు పొద్దున 5 సంవత్సరాలు ఎడ చేస్తే అట్ట, రేపు కాలం బాగుండి బాగా చేసాడు అనుకో, రేపు పొద్దున మళ్ళీ ఈయనకి వేస్తారు. పరిపాలన ఈవీఎంల గురించే మాట్లాడుతున్నారు. మనకు తెలియదు అంతవరకు. సరే, మరి రుషికొండలో 500 కోట్లతో జగన్ సొంతంగా ప్యాలెస్ కట్టించుకోవాలి. ఆయన కట్టలేదు, అంత పెద్ద గవర్నమెంట్ అంటుంటారు కదా అని వీళ్ళు చెప్తున్నారు. కాదని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? రేపు వద్దున ఇప్పుడు ఆయన కట్టాడు, ఆయన ఇవాళ పరిపాలనగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంత మనకి తెలియదు. మనకి జగన్ సొంతంగా కట్టించుకున్నాడు. సొంతంగా ఆ మాట నువ్వు వీళ్ళు అనలేదు, వాళ్ళు అనలేదు. ఆ మాట తప్పు. కానీ 500 కోట్లతో అవన్నీ రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు కట్టించాడు, ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి వీళ్ళే వాడుకుంటారుగా. ఇప్పుడు ఆయన వాడు కదా, ఎవడేమనుకుంటే ఎవడితే తప్పే ఉంది. వాళ్ళు అదే చెప్తున్నారన్న. అవునా, వైసీపీ వాళ్ళైనా ఇంకొకడైనా రేపు పొద్దున వీళ్ళు కట్టించాడు, నువ్వు కట్టించావు, ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం అయితే ఇంకో ప్రభుత్వం వాడుకుంటుంది. అంటే చెప్పిందే వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. జగన్ సొంతంగా కట్టించుకున్నాడు. సొంతంగా కట్టించుకుంటే ఆయనకి ఎవరుగా, మళ్ళీ ఎవరికైనప్పుడు ఎందుకు మాట్లాడతాం? తప్పు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే వాడుకుంటారు, మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటారు. మన అదే మనం చర్చించకూడదు. నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అంటున్నారు. అట్లాంటి మాట మనం అనకూడదు. మన పని అనేది మనం వచ్చేది, మన కష్టం తప్పదు, నీ పని తప్పదు. అంతవరకే ఉండాలి. వాడిపోతే మనకేంది, ఈడొస్తే మనకేంది. ఎవడు చేసినా పరిపాలన చక్కగా ఉంటే ఎవడే అనుకోడు. అంతేగాని ఈడ సక్రంగా అన్నీ ఇచ్చాడనుకో ఏంది అనుకుంటారుగా. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వాళ్ళ పక్క మాట్లాడతారు. జగన్ గారు వచ్చి జగన్ గారు పక్క మాట్లాడతారు. జగన్ కట్టించి వీళ్ళు వాడుకోకుండా ఉంటారు కదా. వీళ్ళు వాడుకుంటారు గవర్నమెంట్కి. తప్పే ఉంది, తప్పు అది అని లేదు. ఆ పాపను ఆయన దేవుడు అట్టించాడు. ఆయన ఓడిపోయిందంటే ప్రతి ఒక్కరు బాధ ఉంటుంది. ఓడిపోయినాడు ఏదో అలా మాట్లాడుతుంటాడు. ప్రతి ఒక్కళ్ళు అంటారు అంటే పాలంటే ఎవరు చచ్చిపోరుగా. ఇప్పుడు ఆయన ఓడిపోయినారు, ఆ రోజు 20 సీట్లు చచ్చిపోతారా? తప్పది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఓడిపోయినప్పుడు బాధపడకూడదు, బాధపడని టీవీలో ఆయన చెప్తుండగా మనం ఒకళ్ళని విమర్శించడం ఎందుకు? అవును, రేపు పొద్దున అదే ఉంటుంది. రుషికొండలో 500 కోట్లతో జగన్ సొంతంగా బిల్డింగ్ కట్టించుకున్న టీడీపీ ఆరోపణ చేస్తున్నారు. ప్యాలెస్ కట్టించుకున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అది నిజం అంటున్నారు, మనం చూసింది కాదు. మరి వాళ్ళ పైన న్యూస్ ఏది ఇస్తే అదే నమ్ముతున్నాం అంతే. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు అది ప్రభుత్వ భవనాలు మా సొంతం కాదని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా, పేపర్లో కూడా వేస్తున్నారు కదా ప్రజల డబ్బులని. మరి అది వాళ్ళకి తెలియాలి. అంటే ప్రభుత్వం కట్టించింది దగ్గర ప్రజల డబ్బులు వీళ్ళు చెప్పేది మా సొంత బిల్డింగ్ కాదని వాళ్ళు అంటున్నారు. కాదు మీదని వీళ్ళు చెప్తున్నారు.
వాళ్ళ సొంత బిల్డింగ్ అయితే కాదు అనుకుంటున్నాను నేను కూడా. సొంత బిల్డింగ్ అయితే కాదు. మరి సొంతంగా జగన్ కట్టించుకున్నాడు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అదే నా న్యూస్లో వేస్తే అదే నమ్ముతున్నారు, ఎందుకంటే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇంకా అదే నమ్ముతారు జనాలు. ఎవడ అది నమ్మడం అన్న పక్కన పెడితే మీ అభిప్రాయం మా మీరేమో అభిప్రాయం అయితే ఇంకా కట్టించారు అనుకోవడం ఇంకా మనం. అంటే ఎవరు కట్టించిన జగన్ సొంత బిల్డింగా ప్రభుత్వ బిల్డింగ్? ప్రభుత్వ బిల్డింగ్ ఏదో నమ్ముతారు. ఓకే, మరి ఎలా ఉండొచ్చు ఈవీఎంల గురించి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది? ఈఎంఐలు అయితే అన్ని ఫేక్ అనేది. ఫేక్ అంటే ఎందుకంటే మోడీ గారి చేతిలో ఉందనుకో నాగం రావచ్చుగా, మరి 229 ఎందుకు వేసుకోవాలి? సెంటర్లో అంటారా? అసలు ఇద్దరు కలవడం వల్ల 20-30 సీట్లోనే మోడీ గెలిచింది. అదే పోటీకి వచ్చాడు, అవునా? చంద్రబాబు కలవడం వల్ల గెలడం న్యాయం జరిగింది మోడీకి, లేదా మోడీ కూడా ఓడిపోయే ఛాన్స్ ఉంది. కలవడం వల్ల ప్లస్ అయింది. అది ఏమో ట్రాఫిక్ అండ్ ఫేక్ ఇవన్నీ వాళ్ళు అనుకోలే, కానీ మోడీ నాగం తెచ్చేసుకోగలడు అవసరం అయితే. ఆ చేతిలో ఉందంటారు మీరు అంటే, అది లేదు కాబట్టి 290 దాకా వచ్చాడు. అది నా అభిప్రాయం. మనం చూసినట్లయితే ప్రస్తుతం దాని గురించి చర్చ నడుస్తుంది. నేను చెప్తున్నా అదే అభిప్రాయం, అది ఫేక్ అయితే కాదు. అది అంటే ఈవీఎంని మేనేజ్ చేశారని కొంతమంది ఏం లేవన్నా. అవి అనుకుంటే మోడీకి ఎంతసేపు అన్న 400 సీట్లు రావడం, చేతిలో ఉంటే ఎంతసేపు నేను నొక్కేత బట్టన్ నొక్కమంటే, అది ఫేక్ అదంతా. కొంతమంది కాలేదు నిజంగా జనాలు ఓట్లేసి ఇంకొంతమంది నిజంగా ఓట్లేసారు జనాలు. మరి ఎలా అంతే. ఉంది ఇంకా ప్రభుత్వం మంచిగా అమరావతి ఎంత చేస్తే నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ ఉంది చంద్రబాబు మళ్ళీ. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాని మీద చర్చ నడుస్తుంది. చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమో చేశారంటున్నారు, కొంతమంది చేయలేదు అన్నారు, కొంతమంది చేసి అన్నారు. ఇది మరి జరిగిందని ఇది మీ వాళ్ళు మీరేమనుకుంటారు? మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఇదే అంటున్నారు అందరూ, ఎక్కడ ఎదిగినా ఇదే మాట. కాము జరిగింది కాము జరిగింది ఇది, అది ఇల్లు వస్తాం ఏంటి అని చెప్పి అందరూ ఇదే మాట. అంటే గతంలో లేనట్టు ఈసారి ఎందుకు అలా అనుకుంటారంటే దాని గురించి అదే పవన్ కళ్యాణ్ వచ్చాడు కన్నా, ఈ పవన్ కళ్యాణ్ వల్ల కొద్దిగా జరిగింది. అదే పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ గారు వచ్చేవాళ్ళు బయటికి. ఓకే, పవన్ కళ్యాణ్ వల్ల ఇది అంతా జరిగింది, కేమ్ జరిగింది. అంటే టీడీపీ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అయ్యన్ పాత్రుడు గారు, సో ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యలు? అంటే మంచి జగన్ చచ్చిపోయాడు అంటున్నారు కానీ జగన్ చచ్చిపోలేదు అంటున్నారుగా. నెక్స్ట్ ఈడు మొత్తం వస్తారని ఇప్పుడు నా నమ్మకం. నెక్స్ట్ ఈడు కూడా ఈ వ్యాఖ్యలు అన్న ఆయన ఓడిపోయాడు కానీ ఇంకా చనిపోలేదు, బతికున్నాడు చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు.